I still feel that all these engineering colleges should give you and Shekhar Kamala and Tamanna some royalties for the amount of money they earned. Right? Just insane. If they did, నా సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసుకునేవాడిని ఇప్పుడు ఫ్రాంక్గా. Yeah, I still feel that you guys can start your own college, like Happy Days College of Engineering. అసలు క్రేజీ ఉంది ఇది, హ్యాపీ డేస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పెడితే మేబీ. I think whoever wants to start a college, please give me royalties at least. No, after that, like, నాకు ఇప్పటికీ మెసేజ్లు వస్తాయి, ఇప్పటికీ ఐ గెట్ లైక్ యూనో ఇన్ మై డిఎమ్స్ ఐ స్టిల్ గెట్, అన్నా నీ వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అంటారు. నేనేం చేశాను నా నాయన, నేను జస్ట్ యాక్ట్ చేశాను అంతే అని చెప్తా ఉంటాను. సో Yeah, cultural phenomenon. so Happy Days release అయిన తర్వాత కూడా I was telling my friends, like అప్పుడు they were like studying the third year, second year ఏమో చదువుతున్నారు. Right. And after that batch many people joined, like my juniors and all joined. And ఎలా ఉందరా, అరే ఇంజనీరింగ్ నువ్వేంటా, నువ్వు టైసనా చందు అయింది అంటే, అన్న అంత లేదన్న, ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు, మెకానికల్లో ఉన్నా. అండ్ యూ గైస్ ఆర్ ఇన్ మెకానికల్, మెకానికల్ ఒక్క అమ్మాయి కూడా ఉండదు అన్న. లైక్ హ్యాపీ డేస్ మొత్తం డూమ్ చేసింది అన్న. బట్ ఇట్ గేవ్ అ గుడ్ వైబ్, లైక్ ఇట్ సెట్ అ వెరీ గుడ్ వైబ్ ఫర్ ద తెలుగు స్టేట్. And because of your movie, lakhs and lakhs of students like our Shravan here have joined engineering. So it was like a cultural phenomenon, actually. No, definitely it was so ఫ్రాంక్గా చెప్పాలంటే నేను 12th వరకే చదువుకున్నాను. సో నేను ఎవరన్నా అంటే నాకు హ్యాపీ డేసే నా కాలేజ్ లైఫ్ అని చెప్తాను నేను. సో నేను 12th వరకే చదువుకున్నా. అది కూడా ఏంటంటే నేను హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు లైక్ బిఫోర్ ఐ షాట్ ద ఫిల్మ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. అంటే నేను ఆడిషన్ ఇచ్చాను. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ మై 12th grade. సో ఆ టైంలో నేను